మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అంగారక సంకటహర చతుర్థి మంగళవారం. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, నరక బాధలు ఉండవు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కష్టాలు పోతాయి, ఆటంకాలు పోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ కథ మీ దాకా వస్తుంది. పూర్తి పుణ్యఫలం దక్కాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మర్చిపోకుండా ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలా అంగారకుడు అనగా కుజుడు ఒకసారి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని నర్మదా నది తీరంలో 1000 సంవత్సరాలు వినాయకుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. ఆ విధంగా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయటం వల్ల కుజుడికి వినాయకుడు ఒకరోజు చంద్రోదయం నాడు 10 భుజాలు కలిగిన ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా కుజుని తపస్సుకు మెచ్చిన వినాయకుడు కుజుడితో, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగగా దానికి అంగారకుడు ఎంతో సంతోషించి వినాయకుడిని పూజిస్తాడు. అప్పుడు కుజుడు తనకు అమృతం కావాలని, అంతేకాకుండా తను ఎప్పుడు వినాయక నామస్మరణ చేస్తూ ఉండేలాగా వరం ఇవ్వవలసినదిగా వినాయకుడిని కోరుకున్నాడు. అందుకు వినాయకుడు తదాస్తు, నీ కోరిక నెరవేరుగాక అని చెప్తాడు. కుజుడు వినాయకుడి కోసం తపస్సు చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఉంటాడు. నీవు ఎరుపు రంగులో ఉన్నావు, ఎర్రని దుస్తులు ధరించావు, అంతేకాకుండా ఈరోజు మంగళవారం కనుక ఇప్పటి నుంచి నీ పేరు మంగళుడు అని నామకరణం చేసి వినాయకుడు మాయమవుతాడు. ఆ తరువాత వినాయకుడు ప్రసాదించిన అమృతాన్ని సేవించి కుజుడు వినాయకుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆ ఆలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ఆ వినాయకుడికి శ్రీమంగళమూర్తి అనే పేరు పెట్టాడు. అంతేకాకుండా ఎవరైతే అంగారక చతుర్థి రోజు కఠిన ఉపవాస దీక్షలతో వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి కుజగ్రహ దోషాలు ఉండవు అనే వరాన్ని వినాయకుడు కుజుడికి ప్రసాదిస్తాడు. అందువల్ల కుజదోషం ఉన్నవారు అంగారక చతుర్థి రోజు వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది. కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం. రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో.
ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని, ఓ లంబోదర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్నే పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది. కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది. వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల. పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి పెద్ద గొడవయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము. మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి. అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు. నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను. కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం. అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి. మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను. నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు. అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది.
అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి, కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా, ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి లక్ష్మి రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు, కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే, ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. అలాగే ఈరోజు మంగళవారం కనుక ఈ లక్ష్మీదేవి కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధన సమస్యలు దరిచేరవు. అలా జగత్తును పోషించే శ్రీ మహావిష్ణువు భార్య కనుక లక్ష్మీదేవిని జగజ్జనని అని పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ ప్రపంచమంతా అమ్మవారి ప్రేమ మాయలతో నడుస్తుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ లక్ష్మిని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటున్నారని తెలిసి గర్వపడుతుంది. తన అనుగ్రహం లేకుండా ఎవ్వరికీ ఏ పని జరగదని భావిస్తుంది. అయితే శ్రీహరి అమ్మవారి యొక్క ఈ అహంకారాన్ని పసిగడతాడు. లక్ష్మీదేవి అహంకారాన్ని అంతం చేయటం చాలా అవసరమని భావిస్తాడు. ఈ నేపథ్యంలో శ్రీహరి అమ్మవారితో, ఓ లక్ష్మి, ప్రపంచం మొత్తం నీ అనుగ్రహం కోసం ఆరాటపడుతోంది, అయినప్పటికీ నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు అని అన్నాడు. నారాయణుని మాటలు విన్న లక్ష్మీదేవి చాలా బాధపడుతూ తాను ఎలా అసంపూర్ణురాలిని అని అడుగుతుంది. అప్పుడు మహావిష్ణువు ఆమెతో, ఒక స్త్రీ తల్లి కానంత వరకు ఆమె సంపూర్ణం కాదు, నువ్వు తల్లివి కాలేదు గనుక అసంపూర్ణంగానే ఉన్నావు అని చెప్తాడు. విష్ణుమూర్తి మాటలకు నొచ్చుకున్న లక్ష్మీ అమ్మవారు వేదనకు గురై తన స్నేహితురాలు పార్వతి వద్దకు వెళ్తుంది. అయితే అప్పుడే గణాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు, దేవగణాలు అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. గణాధిపతికి జన్మనిచ్చిన గౌరమ్మను కూడా అందరూ గొప్పగా ప్రశంసించారు. బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉన్నారంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది? గౌరమ్మ కూడా వినాయకుణ్ణి చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంలోనే లక్ష్మీదేవికి నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది. ఆలస్యం చేయకుండా ఆ సిరి మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి, నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి, కుదిరితే వినాయకుడే నా కొడుకు కావాలి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వే ఆ వినాయకుణ్ణి ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్తాడు. వెంటనే అమ్మవారు వినాయకుణ్ణి కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది. ఆ తల్లి మనసు తపన విని గణేశుడు పరుగున వచ్చి, అమ్మా, ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు? నీ కోరికేమిటో తెలియజేయి తల్లి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి వినాయకుడితో, గణపతి, నీ నుండి అమ్మా అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి అని కోరింది. దానికి గణపతి, అది నా అదృష్టం తల్లి, అలాగే కానివ్వు అన్నాడు. అంతే. ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి చంకన పెట్టుకుని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకుపోవటం ఒక విధంగా దొంగతనమే కదా. కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు. ఈ విధంగా వైకుంఠం తీసుకువెళ్లిన గణాధిపతికి సంపూర్ణందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి
మురిపెంగా పెంచుకుంది లక్ష్మీదేవి. ఇంతలో వినాయకుడు ఒకసారి యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు దేవతలు కైలాసానికి శివుడి దగ్గరకు వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరకు పంపించారు. దేవత వినతి మీదట స్వంపూనందుణ్ణి యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి. విష్ణు సైన్యానికి నాయకుడై విశ్వక్సైనుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు. తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా, తల్లి, నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ యందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకొని కైలాసం చేరుకున్నాడు. అందుకే విష్ణు దేవాలయాల్లో రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు. సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణ శర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా
వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు. నీ మనసు నేనెరిగి తిని, నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అట్టు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు.
కృష్ణ శర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది, స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణ శర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు కష్టాలు సమస్యలు పోయి పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. చాలా కాలం క్రితం కాశీనగరంలో ఒక షావుకారు అతని భార్య నివసిస్తూ ఉండేవారు. వారిద్దరూ వినాయకుడికి పరమభక్తులు. నిత్యం క్రమం తప్పకుండా గణేశుని పూజిస్తూ ఉండేవారు. వినాయకుడికి నైవేద్యం పెట్టాక మాత్రమే వారు భోజనం చేసేవారు. ఒకసారి వినాయకుడు షావుకారి గారి పొలం పక్కగా వెళ్తూ ఉంటాడు. అంతలో బొజ్జ గణపయ్యకు ఎంతో ఆకలేస్తుంది. దాంతో వినాయకుడు పొలంలో నుంచి కొన్ని జొన్న కంకులు కోసి తింటాడు. ఆ తర్వాత, అయ్యో, నేను షావుకారి పొలంలో నుంచి అడగకుండా కంకులు తిన్నాను. ఇది దొంగతనం కదా, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటాడు. వెంటనే వినాయకుడు నౌకర్లాగా మారి షావుకారు యొక్క దుకాణానికి వెళ్తాడు. వెళ్ళి షావుకారుతో, షావుకారు గారు, నన్ను ఏదైనా పనిలో పెట్టుకోరా అని అడుగుతాడు. అప్పటికే షావుకారి దుకాణంలో ఏదో కారణం చేత పని ఆగిపోతుంది. వినాయకుడు అక్కడికి వెళ్ళగానే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. అప్పుడు షావుకారు వినాయకుడితో, నీ పేరు ఏంటబ్బాయి అని అడుగుతాడు. నా పేరు గణేష్ అంటాడు గణేశుడు. షావుకారు అతన్ని పనిలో పెట్టుకుంటాడు. ఒకరోజు గణేశుడు పనిచేస్తూ ఉండగా షావుకారి భార్య కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి చేతిని రాతితో తోముకుంటూ ఉంటుంది. ఇది చూసి గణేశుడు ఆమె వద్దకు వెళ్ళి, ఆమె చేతిలో నుంచి రాయి తీసి చేతిని మట్టితో తోముకోండి అని చెప్తాడు. కానీ పనివాడు రాయి లాక్కున్నాడని ఆమెకు బాగా కోపం వస్తుంది. ఆమె వెంటనే భర్త దగ్గరకు వెళ్ళి షావుకారుకి ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు షావుకారు గణేశుడిని పిలిచి, అమ్మవారి చేతిలోని రాయిని ఎందుకు లాక్కున్నావు అని అడుగుతాడు. అప్పుడు గణేశుడు, అయ్యా, అమ్మగారు రాతితో చేతిని తోముకుంటున్నారు. దానివల్ల ఇంటి సిరి సంపదలు తొలగిపోతాయి. అందుకే అలా చేయొద్దని చెప్పానని అంటాడు. సరే, ఇక వెళ్ళు అని షావుకారు గణేశుడిని అక్కడి నుండి పంపివేసి తన భార్యను పిలిచి ఇలా అంటాడు, నువ్వు గణేశుడి మాట విను. అతను ఎప్పుడూ మన మంచే కోరుకుంటాడు కనుక గణేశుడి మాట విను అంటాడు. కొన్ని రోజులకు కుంభమేళ వస్తుంది. షావుకారు గణేశుడిని పిలిచి అమ్మగారిని గంగా స్నానానికి తీసుకువెళ్ళమని చెప్తాడు. గణేశుడు ఆమెను తీసుకుని కుంభమేళకు వెళ్తాడు. కానీ ఆమె నది ఒడ్డున కూర్చుని గంగా స్నానం చేస్తూ ఉంటుంది. గణేశుడు ఇది చూసి ఆమె చెయ్యి పట్టుకుని నదిలో కొంచెం ముందుకు తీసుకువెళ్ళి గంగలో స్నానం చేయమని చెప్తాడు. దీంతో ఆమెకు బాగా కోపం వచ్చి ఇంటికి వెళ్ళాక షావుకారికి గణేశుడు నా చెయ్యి పట్టుకుని నదిలోనికి లాక్కెళ్ళాడని మరలా ఫిర్యాదు చేస్తుంది. దాంతో షావుకారు గణేశుడిని పిలిచి ఇలా ఎందుకు చేశావని అడుగుతాడు. అప్పుడు గణేశుడు, అయ్యా, అమ్మగారు ఒడ్డున కూర్చొని ఇతరులు స్నానం చేసిన నీటితో స్నానం చేస్తున్నారు. అలా చేస్తే పాపం చుట్టుకుంటుంది. అందుకే ఆమెను నది మధ్యలోనికి తీసుకుని వెళ్ళి మునకలు వేయించాను. దీనివల్ల మీరు వచ్చే జన్మలో రాజు రాణిగా పుడతారు అంటాడు. షావుకారు ఇది విని సంతోషిస్తాడు. అతడు ఏ తప్పు చేయలేదు, ఆ వచ్చే జన్మల గురించి కూడా ఆలోచిస్తున్నాడు అనుకుంటాడు.
మరుసటి రోజు షావుకారి ఇంట్లో యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అప్పుడు షావుకారు గణేశునితో వెళ్ళి అమ్మగారిని తీసుకుని రమ్మని చెప్తాడు. ఆమె యజ్ఞంలో కూర్చోవాలని చెప్తాడు. గణేశుడు వెళ్ళి చూస్తే ఆమె నల్ల రంగు చీర కట్టుకొని ఉంటుంది. గణేశుడు ఆ చీర మార్చుకొని ఎర్ర రంగు చీర కట్టుకొని యజ్ఞానికి రావలసినదిగా ఆమెకు చెప్తాడు. చీర మార్చుకోమని చెప్పగా ఆమెకు బాగా కోపం వచ్చి షావుకారు వద్దకు వెళ్ళి మరలా ఫిర్యాదు చేస్తుంది. షావుకారు గణేశుడిని పిలిచి మళ్ళీ అడుగుతాడు. అప్పుడు అతను అమ్మగారు నల్లటి చీర కట్టుకొని యజ్ఞానికి వస్తున్నారు, దానివల్ల యజ్ఞం చేసిన ఫలితం దక్కదు, అందుకే ఎర్ర రంగు చీర కట్టుకొని రమ్మని చెప్పాను అంటాడు. ఇది విని షావుకారు గణేశుడు చాలా తెలివైనవాడు, ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మన మంచే కోరుకుంటాడు, అతను ఎలా చెప్తే అలా చెయ్యి అని భార్యతో అంటాడు. కొన్ని రోజులకు వినాయక చవితి వస్తుంది. పురోహితుడు షావుకారుతో వినాయకుణ్ణి కొత్త ప్రమిద తీసుకుని రమ్మని చెప్తాడు. షావుకారు కొత్తది లేదంటాడు. అప్పుడు గణేశుడు ప్రతిమ స్థానంలో నన్ను కూర్చోబెట్టి పూజ చేయండి, నైవేద్యాలు నాకు పెట్టండి అంటాడు. ఇది విని షావుకారికి చాలా కోపం వచ్చేస్తుంది. గణేశునిపై అరుస్తూ, నీకెంత ధైర్యం, ఇప్పటి వరకు నా భార్యని ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నావు అంటాడు కోపంగా. అప్పుడు గణేశుడు తన నిజ రూపంలోనికి మారి పూజా స్థలంలో విరాజితుడు అవుతాడు. అది చూసి షావుకారు దంపతులు ఆశ్చర్యపోతారు. వారి నోట వెంట మాట కూడా రాదు. ఎంతో భక్తి శ్రద్ధలతో ధూపము దీపము నైవేద్యాలతో వినాయకుడికి పూజ చేస్తారు. పూజ అనంతరం నైవేద్యాలు సమర్పిస్తారు. పూజ ముగిసిన వెంటనే గణేశుడు అంతర్ధానమైపోతాడు. అప్పుడు షావుకారు దంపతులు వినాయకుడిని ఇంట్లో నౌకరుగా పెట్టుకున్నందుకు బాధపడతారు. వినాయకుడితో పని చేయించాము, ఎంత పొరపాటు చేశాం అనుకుంటారు. తిండి తినటం తాగటం మానివేస్తారు. అప్పుడు వినాయకుడు వారికి స్వప్నంలో కనిపించి, ఇందులో మీ తప్పేమీ లేదు, నేను మీ పొలంలో నుంచి కొన్ని కంకులు తిన్నాను, అందువల్ల ఇక్కడికి పనివాడిలాగా వచ్చాను, మీరు సిరి సంపదలతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తాడు గణేశుడు. వారిపై ఎప్పుడూ తన కృప ఉంటుందని చెప్తాడు. అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. వ్రత కథలు వింటే చాలు జన్మల పాపాలు పోయి మహాపుణ్యం వస్తుంది, విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు. అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్యా దోషమే అతనిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన
మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది. పూర్వం ఒక ఊరిలో యశోద అనే మహిళ తన కోడలు దేవితో కలిసి నివసిస్తూ ఉంటుంది. కోడలు లక్ష్మీదేవికి భక్తురాలు, కానీ చాలా పిసినారిది.
ఒకరోజు యశోద వాకిట్లో వంట వండుతూ ఉంటుంది. ఇంతలో ఒక కుక్క అక్కడికి వస్తుంది. ఆ వంటను చూసి అది తోకాడించటం మొదలు పెడుతుంది. అప్పుడు యశోద ఆ కుక్కను చూసి పాపం కుక్కకు ఆకలేస్తున్నట్లున్నది అని అనుకుని దానికి ఒక రొట్టె వేస్తుంది. కుక్క ఆ రొట్టె తినబోతూ ఉండగా కోడలు అక్కడికి వస్తుంది. కుక్క రొట్టె తినటం చూసిన ఆమెకు కోపం వస్తుంది. ఏమిటి, ఇప్పుడు కుక్క కూడా తింటుందా? భోజనం అంతా దానికే పెట్టేయండి, ఇక్కడ బోలెడన్ని ఆస్తులు ఉన్నాయి కదా అని అత్తతో అంటుంది. దానికి యశోద, పాపం అది నోరు లేని జంతువు, ఒక్క రొట్టె వేస్తే ఏమైపోతుంది, దానికి తిండి పెడితే పుణ్యమే వస్తుంది అంటుంది. అప్పుడు దేవి అత్తతో, మీకు వృద్ధాప్యం వచ్చింది, పుణ్యం సంపాదించి ఏం చేస్తారు అని కసురుకుంటుంది. ఆ మాటలు విన్న యశోదకు చాలా బాధ అనిపిస్తుంది. నేను కుక్కకు ఒక రొట్టె కూడా పెట్టలేనా అని మనసులో బాధపడుతుంది. జంతువులకే కాదు, అడుక్కునే వారికి కూడా దేవి ఏమీ దానం చేసేది కాదు. దేవి భర్త అయిన రమేష్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. దేవికి రాజు అనే 4 ఏళ్ల కొడుకు ఉంటాడు. రాజుకు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటుంది. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా అతని ఆరోగ్యం కుదుటపడదు. రాజు అసలు తిండి కూడా సరిగ్గా తినడు. దేవి రోజు రాజు దగ్గరికి వెళ్ళి, నాన్న, రాజు ఒంట్లో ఎలా ఉంది నాన్న, ఉండు, నువ్వు తినడానికి ఏమైనా చేస్తాను అని అడుగుతూ ఉండేది. కానీ రాజు మాత్రం, అమ్మా, నాకేమీ తినాలని లేదు అంటూ ఉండేవాడు. అలా ఎలా? నేను నీకు ఇష్టమైన వంట వండుతాను, నువ్వు తినాల్సిందే అని దేవి వంటింట్లోకి వెళ్ళి రాజుకు ఇష్టమైన వంట వండుతుంది. కానీ రాజు ఆ భోజనంలో చెయ్యి కూడా పెట్టేవాడు కాదు. కాకుండా వీడికి ఎలా తగ్గుతుందో ఏమో అని దేవి బాధపడుతూ ఉండేది. దేవి లక్ష్మీదేవి భక్తురాలు అయినందువల్ల ప్రతి మంగళవారము, గురువారము, శుక్రవారము గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉండేది. కానీ పిసినారితనం కారణంగా దక్షిణగా కేవలం 1 రూపాయి మాత్రం వేసేది. అమ్మా లక్ష్మీదేవి, నాపై దయ చూపించు, నా కొడుకుకు తొందరగా నయం చెయ్యి తల్లి, నా ఇంట్లో దేనికి లోటు లేకుండా చూడు తల్లి అని కోరుకునేది. కానీ దేవి వేసిన దక్షిణ చూసిన పూజారి, దక్షిణగా 1 రూపాయి వేశావు, కానీ కోరికలు మాత్రం ఇన్ని కోరుతున్నావు అంటాడు. పూజారి గారు, నేను ఏమి ఇచ్చినా ఆ అమ్మవారు అయితే తినరు కదా, అవన్నీ తినేది మీరు, బోలెడంత దానం చేయటం వల్ల ఏం ఉపయోగం అని అంటుంది. ఇది విన్న పూజారి ఆమెతో ఇలా అంటాడు, అమ్మా దేవి, దేవుడికి దక్షిణగా ఇవ్వటం అంటే ఎవరిని ఆకలితో ఉండకుండా చూడటం, అది కూడా ఒక పుణ్యకార్యమే అని అంటాడు. ఎవరికో ఆకలి తీర్చడానికి నా ఇల్లు గుల్ల చేసుకోమంటారా అని చెప్పి దక్షిణగా వేసిన 1 రూపాయి కూడా తిరిగి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవి. పూజారి ఆమె గుణాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. దేవి ఇంటికి వచ్చేసరికి అత్తగారు పావురాలకు గింజలు వేస్తూ కనిపిస్తుంది. ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు ఆమె అత్త దగ్గరకు వెళ్ళి, ఇల్లంతా దోచిపెట్టండి, వాటికి కుక్కకి రొట్టెలు, పావురాలకి గింజలు, మీ మతి ఏమైనా చెడిపోయిందా, ఉన్న ధనమంతా వృధా చేస్తూ ఉన్నారు అని అడుగుతుంది. విన్న యశోద, ఇన్ని గింజలు పావురాలకు వేయటం వల్ల మన ఆస్తులేమీ తరిగిపోవు కోడలా, ఎందుకంత పిసినారితనం చేస్తావు అని అంటుంది. అవును, నేను పిసినారి దాన్నే, ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి పంపించి వేస్తాను అంటుంది దేవి. కోడలి మాటలు విన్న యశోదకు చాలా కష్టం అనిపిస్తుంది. తన గదిలోనికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అలా యశోద ఏడుస్తూ, అమ్మా లక్ష్మీమాత, నా కోడలికి కొంత సద్బుద్ధి ఇవ్వు తల్లి అని వేడుకుంటుంది ఆ అమ్మవారిని. ఆ రోజు మధ్యాహ్నం కళ్ళు లేని ఒక భిక్షగాడు వారి ఇంటి బయట నిల్చొని, అంధునికి భోజనం పెట్టండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని కేకలు పెడుతూ ఉంటాడు. అది విన్న యశోద కోడలి దగ్గరకు వెళ్ళి డబ్బులు అడుగుతుంది. కోడలా, ఒక అంధ భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు, కొంచెం డబ్బులు ఇవ్వమ్మా అని అడుగుతుంది. అప్పుడు దేవి వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంత వేడిలో వంట చేస్తున్నాను, కనిపించటం లేదా మీకు? మాటిమాటికి డబ్బులు అడుగుతూ ఉంటారు, వెళ్ళండి ఇక్కడి నుంచి, భిక్షగాన్ని కూడా వెళ్ళమనండి అని చిరాకు పడుతుంది దేవి. కానీ దేవి, పాపం అతను అంధుడు అంటుంది యశోద. అంధుడైతే నన్ను ఏం చేయమంటారు? వీళ్ళందరికీ దానం చేస్తానని నేనేమైనా మాట ఇచ్చానా అని అరుస్తుంది దేవి. ఇక చేసేదేమీ లేక యశోద బయటకు వచ్చి ఆ బిచ్చగాడితో, క్షమించు బాబు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు అని అంటుంది. దాంతో భిక్షగాడు నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు యశోద మనసులో, హే లక్ష్మీమాత, నా కోడలి మతి చెడిపోయింది, ఆమెను మంచి మార్గంలో నడిపించు తల్లి అని బాధపడుతుంది. ఆ రోజు రాత్రి దేవి తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో ఆమె లక్ష్మీదేవిని ధన సంపదలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్ష రూపంలో
ఆ గదిలోనికి వస్తుంది. లక్ష్మీదేవి ఆమెతో ఇలా అంటుంది, నువ్వు ప్రతిరోజు ధనం సంపద ఇవ్వమని అడుగుతావు. నేను నీ కోరిక తీర్చగలను, కానీ దానికి బదులుగా నా ఆజ్ఞను నువ్వు పాటించాలి అని లక్ష్మీదేవి ఆ దేవితో అంటుంది. తప్పకుండా అమ్మ, మీరేం చెప్తే అది చేస్తాను అంటుంది దేవి. అయితే రేపు ఉదయం నీ ఇంటికి ఏ భిక్షగాడు వచ్చినా తప్పకుండా ఏదో ఒకటి దానం చేసి వారిని పంపించాలి అని లక్ష్మీదేవి చెప్పి అంతర్ధానమైపోతుంది. అప్పుడు దేవి నిద్రలేచి అత్తగారి దగ్గరకు వెళ్ళి విషయమంతా కూడా చెప్తుంది. దానికి యశోదాదేవి ఆ లక్ష్మీదేవి మంచి మాట చెప్పింది అని అంటుంది. కానీ దేవి మాత్రం ఇది మీకు సవ్యంగా అనిపిస్తుందా? ఇలా అందరికీ దానం చేస్తూ పోతే దాచిన సంపదంతా కూడా కరిగిపోతుంది అని అంటుంది. అప్పుడు యశోద, భగవంతుడి ఆదేశాన్ని అయితే పూర్తి చేయాలి కదమ్మా, అయినా నువ్వు చింతించకు, రేపు బంధు ఉండటం వల్ల ఎక్కువ మంది బిచ్చగాళ్ళు రారులే అని అంటుంది. ఇది చాలా మంచి విషయమే, 3-4 వచ్చారంటే వారికి ఏదో కొంత డబ్బు ఇచ్చి పంపించి వేస్తాను అని అనుకుంటుంది దేవి. మర్నాడు దేవి ఉదయాన్నే లేచి ఇంటి బయటకు వచ్చి నిలబడుతుంది. ఎక్కువ మంది రాకూడదని ఆమె మనసులోనే కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక బిచ్చగత్తె వస్తుంది. నేను చాలా పేదదాన్నమ్మా, కొంచెం డబ్బులు ఇవ్వరా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని అంటుంది. ఇది విన్న దేవి, ఉండు డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చి దానం చేస్తుంది. ఆ బిచ్చగత్తె 100 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతుంది. పోనీలే, ఏదో కొన్ని డబ్బులతోనే పని అయిపోయింది, ఇక ఎవరూ రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది దేవి. కానీ ఇంతలో మరొక భిక్షగాడు అక్కడికి వస్తాడు. దేవి అతనికి కూడా కొన్ని డబ్బులు ఇచ్చి పంపించి వేస్తుంది. తర్వాత 3వ భిక్షగాడు వస్తాడు. రోజు ఇంతమంది రారే అని అనుకుంటుంది దేవి. ఆమె డబ్బులు తీసుకుని వచ్చేసరికి తన ఇంటి ముందు భిక్షగాల లైన్ ఉంటుంది. అందరూ దానం చేయమని కలిసి అడుగుతూ ఉంటారు. ఈరోజు బంధు కదా, ఎవరు ఇంటి నుంచి బయటకు రారు, మరి వీళ్ళేంటి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు, ఎలాగోలా వీళ్ళందరికీ ఎంతో కొంత ఇచ్చి పంపించాలి అని దేవి అనుకుని వారందరికీ తలో 100 రూపాయలు ఇస్తుంది. చింతగా ఇంటి లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరిగి వెళ్ళేసరికి అటుపక్క కూడా బిచ్చగాళ్ళు లైను కనిపిస్తుంది. ఆమె వారందరికీ కూడా డబ్బులు ఇస్తుంది. మెల్లగా ఆమె డబ్బులన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడు ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు భోజనం పెట్టడం ప్రారంభిస్తుంది. మెల్లగా వండిన వంటలు కూడా అయిపోతూ ఉంటాయి. అప్పుడు దేవి అత్తగారి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకొని రోధిస్తుంది. కూడబెట్టిన డబ్బులు భోజనం అన్నీ అయిపోయాయి, కానీ భిక్షగాళ్ళు మాత్రం వస్తూనే ఉన్నారు అని అంటుంది. దానికి యశోద, అమ్మాయి, ఇది ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి చమత్కారమే. ఆ తల్లి నిన్ను పరీక్షిస్తుంది, లేకపోతే ఇంతమంది భిక్షగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని చెప్తుంది. అప్పుడు దేవి, ఓ లక్ష్మీమాత, నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది, ఇప్పుడు ఈ ఇల్లు మాత్రమే ఉంది, దీన్ని కూడా మీరు తీసుకోండి అని అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి అక్కడ స్వయంగా ప్రత్యక్షమవుతుంది. దేవి, నువ్వు నా ఆజ్ఞ పాటిస్తావో లేదో అని నేను నిన్ను పరీక్షించాను. అందుకోసమే నేను అనేక మంది భిక్షగాల రూపంలో వస్తూనే ఉన్నాను. నువ్వు పరీక్ష నెగ్గావమ్మా, నేను ప్రసన్నురాలిని అయ్యాను. పిసినారితనం మంచిది కాదమ్మా. మనలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని లక్ష్మీదేవి దేవితో చెప్తుంది. లక్ష్మీదేవి మాటలు విన్న దేవి ఏడవటం మొదలు పెడుతుంది. ఇప్పటి నుంచి అందరికీ సహాయం పడతాను, అలాగే అవసరంలో ఉన్న వారికి దానం చేస్తాను అని లక్ష్మీదేవికి ప్రమాణం చేస్తుంది. మంచి ఆలోచన తల్లి, నీ ధనమంతా కూడా తిరిగి పొందుతావు, నీ కొడుకు ఆరోగ్యం కూడా బాగవుతుంది, తదాస్తు అని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానమైపోతుంది. దేవికి తన ధనమంతా తిరిగి లభిస్తుంది. ఆమె కొడుకు ఆరోగ్యం కూడా బాగి ఆడుకోవటం మొదలు పెడతాడు. దేవి తన పిసినారితనం విడిచిపెట్టేస్తుంది. అవసరంలో ఉన్న వారికి దానం చేయటం మొదలు పెడుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, నరక బాధలు ఉండవు, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, కష్టాలు పోతాయి, ఆటంకాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇక పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.